ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు తెలంగాణ కళారత్నం కళాకారుల పరిచయంలో భాగంగా మన ముందుకు శ్రీ ఎం అర్జున్ రావు గారు. వీరు దాదాపుగా 35 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. అల్లూరి సీతారామరాజు ఫేమ్ ఇతను, ఏకపాత్రాభినయము. మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్ పౌరాణిక నాటక కళాకారులు. వారి గురించి, వారి మాటల్లో వారి కళా ప్రయాణం గురించి అడుగుదాం. నమస్కారం అర్జున్ రావు గారు. నమస్కారం. ముందుగా తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ వారికి కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీరు ఏమేమి మీ ప్రయాణం అంతా ఎట్లా సాగింది, ఎక్కడెక్కడ మీ నేపథ్యం ఏంది అన్నీ చెప్పండి మా ప్రేక్షకులకు. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ ఏంటి, మీరు ఎక్కడ సెటిల్ అయినారు? అది ఆంధ్రప్రదేశ్ కొండవీడు ప్రాంతంలో గుంటూరు జిల్లా పిరింగిపరింగి మండలం వేములూరిపాడు అనే గ్రామం. స్వాతంత్ర సమరయోధులు మాలపల్లి రచయిత ఉన్నవ లక్ష్మణనారాయణ గారు మా ఊరు వారి రచయిత గారు వాస్తవ్యులు. ఆ తర్వాత అక్కడి నుంచి మా చుట్టుపక్కల ముదిరాజులు వాళ్ళు వీధి నాటకాలు వేసేవాళ్ళు. ఆ వీధి నాటకాలు వింటూ నాకు ప్రేరణ పొంది, ఇంకా చిన్నప్పటి నుంచి నేను కూడా మొట్టమొదటి బ్రహ్మంగారి నాటకానికి ఫ్రాంటింగ్ అందించమన్నారు, చదువుకున్న వాడిని కావటం వల్ల. ఆ తర్వాత నాకు ఆ ప్రేరణతోటి నేను చిన్నప్పుడే సోషల్ నాటకాలు, కోడెనాగు, మీరైతే ఏం చేస్తారు, రాముడు రంగుడు, నిప్పురావు, పూల రంగుడు, ఈ సాంఘిక నాటకాలు ప్రదర్శించేవాడిని. శాబాష్. కాలేజీ టైంలో హిందూ కాలేజీ, గుంటూరు హిందూ కాలేజీలో BA పూర్తి చేశాను. చాలా ఫేమస్ కాలేజ్ కదా, పెద్ద వాళ్ళందరూ చదువుకున్నారు. అక్కడ నేను ఈ సెక్రటరీగా పనిచేశాను. డ్రామాటిక్ అసోసియేషన్కి, కల్చరల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పనిచేశాను. వెరీ గుడ్. అక్కడ కూడా అల్లూరి సీతారామరాజు, అక్కడ ప్రిన్సిపాల్ పొన్నిగంటి హనుమంతరావు గారు అని మమ్మల్ని బాగా మెచ్చుకునేవాళ్ళు అప్పుడులో. అంతే. ఇంకా అక్కడి నుంచి ఇక పద్య నాటకాల ప్రేరణ వచ్చింది. DV సుబ్బారావు గారు హరిశ్చంద్ర చూసి, వల్లూరి వెంకటరామ చౌదరి గారి బాలనాగం మాయలపగిరి చూసి, పద్య నాటక ప్రదర్శిస్తే మనల్ని ఎవరైనా సరే పిలిచి ప్రదర్శించుకుంటారు, ప్రదర్శన ఏర్పాటు చేస్తారు, మాకు పారితోషికం, జీవనోపాధి కూడా ఉంటుందని ఆ ఉద్దేశంతో పౌరాణిక నాటకాలు ఎంచుకున్నాను సార్. ఓకే. మొట్టమొదటిగా నేను ఈ ఆర్మా స్ట్రీట్కి ఆర్థికంగా నేను చాలా కొంచెం వీక్. దానివల్ల హార్మోనిస్ట్కి నేను డబ్బులు ఇచ్చుకోలేక మొట్టమొదటి ఆ పద్యాలు పాడకుండా ఏదైనా ఉందంటే బాలనాగం నాటకంలో మాయల పకిరి పాత్ర, దానికి పద్యాలు ఉండవు. అందుకని వల్లూరి వెంకటరామ చౌదరి స్ఫూర్తితోటి నేను బాలనాగం నాటకంలో మాయల పకిరిగా నేర్చుకొని ప్రదర్శిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు నన్ను పారితోషికం ఇచ్చి, ప్రతి వాళ్ళు నన్ను ప్రేక్ష మహాశయులు అందరూ నన్ను కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. ఈ మాయల పగిరి పాత్రకి ఉభయ రాష్ట్రాల్లో నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. వెరీ గుడ్. ఆ తర్వాత బాలనాగం నాటకం ఆడతాడు అర్జున్ రావు, ఏం ఆడతాడు అన్న సందర్భంలో నేను మహిషాసురమర్దని నాటకం తీసి అది ప్రదర్శింపజేశాను. ఇప్పటికి 111 ప్రదర్శనలు అయినాయి. క్యా బాత్. మహిషాసురమర్దని బాలనాగం నాటకం 130 ప్రదర్శనలు. ఆ తర్వాత ఈ 2 నాటకాలు తప్ప ఇంకేమిటి అర్జున్ రావు ఆడతాడు అని అందరూ అంటుంటే, సరే నిజమే కదా అని భక్త ప్రహ్లాద అనే నాటకం తీశాను. ఆ భక్త ప్రహ్లాద నాటకం యాదాద్రి నరసింహస్వామి దయ వల్ల అక్కడ నాకు ఫ్రెండ్స్ ఏర్పడటం వల్ల అక్కడ ప్రతి సంవత్సరం నాకు ఒక ప్రదర్శన ఏర్పాటు చేసేవాళ్ళు. వెరీ గుడ్. ఆ భక్త ప్రహ్లాద నాటకం దాదాపుగా ఒక 60 నాటకాలు ప్రదర్శించాను. వెరీ గుడ్. ఆ తర్వాత ఇప్పట్లో సీతారామ కళ్యాణం, ఆ తర్వాత వినాయక విజయం, డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి రచనలో వినాయక విజయం నాటకం ప్రదర్శించారు. ఇప్పుడు మొన్న మధ్య ప్రభుత్వ నంది నాటక పోటీల్లో నర్తనశాల అన్న నాటకం నందికి సెలెక్ట్ కాబడింది. కుకటపల్లి ఉసిముటి కాలనీ నుంచి. ఆ నర్తనశాల నాటకంలో మా సమాజంలో, మీ సమాజం పేరేంటి? నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్. ఓకే. ఉత్తమ నటి నంది అవార్డు సురభి వెంగమామ గారికి వచ్చింది మొన్న ఈ మధ్య. అవును, నంది అవార్డు. కంగ్రాచులేషన్స్. నర్తనశాల నాటకం. ఓకే. ఆ నర్తనశాల నాటకం 10 ప్రదర్శనలు అయింది ఇప్పటికి. అబ్బో. ఇప్పుడు రేపు 27వ వార్షికోత్సవం చేయడానికి ప్రభుత్వానికి ఒక
మీ స్టార్టింగ్ మీరు ఈ ఫీల్డ్కి ఏ ప్రయత్నంతో వచ్చారు? ఏకపాత్రాభినయాలు ఏదో చేసేవారు కదా. మొట్టమొదటి ఏకపాత్ర ద్వారా మొట్టమొదటి నా పేరు వచ్చింది అల్లూరి సీతారామరాజు. అది ఆ ఏకపాత్రం ప్రతి చోట నేను ఏదో ప్రైజ్ తీసుకొని వస్తాను. అది ఫస్ట్ సెకండ్ థర్డ్ కనీసం కన్సలేషన్ అయినా ఇచ్చి పంపిస్తారు. అట్లా ఆ ప్రదర్శన అంత అద్భుతంగా చేస్తారు. నేను చూశాను మిమ్మల్ని. నేను 30 ఏళ్ళ కింద మీరు నాకు పరిచయం అయినప్పుడు అప్పుడు రవీంద్ర భారతి మన ప్రతి మంగళవారం ఒకటి కళామంగళ ఆ కళామంగళాన్ని పెట్టి అప్పుడు రమణాచారి గారు బాగా కోఆపరేషన్ ఇచ్చారు సార్ కళాకారులకి. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన గ్రేట్ కదా. మామిడి హరికృష్ణ గారు కూడా ఇప్పుడు కూడా కళాకారులను ఆదుకుంటున్నారు, కళా సంస్థలు పోషిస్తున్నారు, పద్య నాటకాలకి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు ఈ సందర్భంగా. అలాగనే మీకు మా ధన్యవాదాలు. నవక్రాంతి కలిసి ఇంకా మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి సార్? నాకు నంది అవార్డు వచ్చింది సార్ ఉత్తమేళనగా ప్రభుత్వం తరఫున. ఏ సంవత్సరంలో? సంవత్సరం అంటే సార్ ఓకే పర్లేదు. ఇంకా నంది కాకుండా ఇంకేమేమి గరుడ అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత బళ్ళార్లో నాకు ఇంకా వేరే ఏం పని చేస్తుంటారు మీరు? ఏదో డబ్బింగ్ సినిమాల్లో ఉన్నారా? వేషాలు వేషాలు గుర్తింపు లేని వేషాలు. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాను. డబ్బింగ్ యూనియన్ ఉంది. చిన్న చిన్న డైలాగ్ చెప్తుంటారా? అదే జీవనోపాధి. ఇది వృత్తిగా ఇది. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? లేదు సార్, డ్రామా ఆర్టిస్టు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూ ఉన్నాను. పౌరాణిక డ్రామా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా మీరు ఎవరికైనా పిల్లలకు? తప్పకుండా. మీరు ఇచ్చారా? ఇచ్చాం. మా నాడు సమాజం ప్రతి ఒక్కరిని ఉత్తమ కళాకారులు తీర్చిదిద్దుతున్నాం. కొత్త ఇంతవరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు మీరు? 10 మందికి ఇచ్చాను నేను. 10 మందికి. మీ గురువు గారు ఎవరు? మీకెవరు గురువు లేరు? గురువు ఉన్నారు కానీ నేను ఏకలవ్య శిష్యులేమో. దీక్షిత్ గారు వర్క్షాప్ లో నేను స్టూడెంట్. దీక్షిత్ గారు చాలా ఫేమస్ కదా. తర్వాత మా డబ్బింగ్ ఆర్టిస్ట్ గోగినే ప్రసాద్ గారు, ఆయన దగ్గర శిష్యులకు పొందాను. డబ్బింగ్ ఎలా చెప్పాలనే విధానం. అది సార్. ఇంకా మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పటికి మొత్తం మీ జీవన ప్రయాణంలో? ఒక 600 ప్రదర్శనలు అయినాయి సార్ మొత్తం. ఇతర రాష్ట్రాల్లో చేశారు ఎక్కడైనా? నేను కర్ణాటకలో కేజీఎఫ్ దగ్గర దేవుడు నిద్రలు అనే ఒక సాంఘిక నాటకం ప్రదర్శించాను. వెరీ గుడ్. కర్ణాటకలో. ఇవన్నీ మీరు కంఠస్థంగా బాగా సాధన చేసి ఉంటారు కదా? 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తాం సార్. ఒక కొత్త నాటకం అయితే 4 రోజులు ప్రాక్టీస్ చేయాలి. అది అందరిని పిలిచి అందరినీ కూడబెట్టి మీ సొంత ఖర్చులు పెట్టుకొని చేయాలి. ఖర్చులతోనే వాళ్ళకి టిఫిన్లు టీలు. ప్రజలు ఈ నాటకం బ్రతకాలంటే ఏం చేయాలంటారు? ఈ ప్రభుత్వ పరంగా కొంచెం కోఆపరేషన్ ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో కూడా ఈ పద్యాలు వీటి పోటీలు చిన్నప్పటి నుంచి పెడితే అప్పుడు వాళ్ళకి ఈ పద్య మనుగడ వస్తుంది. ప్రజలు ఏం చేయాలంటారు? మీ పౌరాణిక నాటకం ఇంకో 100 ఏళ్ల పాటు బ్రతకాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేయబట్టి సినిమాలన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. మీ ఆవేదన ప్రజలకు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? అంటే కొంచెం దీర్ఘ ఆలాపన తీయకుండా కొంచెం అర్థమయ్యేటట్టు పద్యాలు రచన చేస్తే, కొత్త రచన వస్తే బాగుంటుంది. నాటక ప్రదర్శన అద్భుతంగా ఉండాలి, సినిమా లెవెల్లో ఉండాలి అద్భుతంగా. అంతేగాని మైకుల దగ్గర ఇద్దరే అటు ఇటు పాడుకుంటే జనం లేసి వెళ్ళిపోతున్నారు. అందుకని నాటకం సినిమా లెవెల్లో ఉండాలా. అద్భుత నటనతో ప్రదర్శిస్తే తప్పకుండా చూస్తారు. అంటే బాగా సాధన చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, కష్టపడాలి. నాటకం మంచి ప్రదర్శన ఇవ్వాలి అంతే. అంటే దానికి కావాల్సిన లక్షణం ఏంటంటే దాంట్లో ఉన్నది అంటే మంచి ఆర్టిస్టులు ఉండాలా, దానికి తర్ఫీదు పొందాలా, గురువుల దగ్గర శిక్షణ పొందాలా, తర్ఫీదు పొందాలా. ఆ తర్వాత దానికి సంబంధించిన లైటింగ్ సెట్టింగ్స్ ఉంటే ఒక సినిమా లెవెల్లో నాటకాన్ని ప్రదర్శిస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం. అంటే సంస్థలు కూడా మీకు ఆర్థిక సాయం చేసే సంస్థలు కూడా అప్పుడు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు? యూత్కి ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు ఈ పద్య నాటకాలు, ఈ నాటకం ఏదైనా సరే, సాంఘిక నాటకాలైనా పద్య నాటకాలైనా సరే, ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం తర్ఫీదు ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పద్యాలు పాడతాం, ఒక డిక్షన్ వస్తూ ఉంటుంది. ఈ యొక్క నాటకాల్లో పిల్లలు నేర్చుకుంటే డిక్షను, తర్వాత చిన్న పెద్ద తేడా, ఒక రకమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీంట్లో, ఉపయోగాలు ఉన్నాయి. అంతే. సంస్కారం ఎలా మాట్లాడాలి, డిసిప్లైన్,
అన్నీ వస్తాయి పెద్దల సార్. పట్ల ఎలా ఈ వ్యవహరించాలి, నాటకాల వల్ల భగవంతుడి అన్నీ వస్తాయి పట్ల ఎలా వ్యవహరించాలి, అన్నీ వస్తాయి దీంట్లో. మంచి చెడు అన్నీ అర్థం అవుతాయి. మంచి చెడు అంతా అర్థం అవుతుంది. అది నాటకం చాలా ఉపయోగం సార్. అంతే. నాకు తెలిసినంత వరకు పిల్లలకు అంటే మీ అనుభవం నా అనుభవం ప్రతి కుటుంబానికి ఒక కళాకారుడు ఉండాలి. ఇది నా ఆశయం. అది అది ఎందుకంటే విషయం మొత్తం అర్థమవుతూ ఉంటుంది. ఈ పౌరాణిక నాటకాల వల్ల, ఈ సాంఘిక నాటకాల వల్ల, ఒక్కొక్క సాంఘిక నాటకంలో ఒక్కొక్క సందేశం ఉంది సార్. ఒక్కొక్క సాంఘిక నాటకం ఒక్కొక్క సందేశం ఇస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి. పిల్లలకు తప్పకుండా అవన్నీ మంచి లక్షణాలు నేర్చుకుంటారని నా అభిప్రాయం సార్. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. సో మీరు ముఖ్యంగా మీకు మాకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రజలకు మళ్ళీ ఈరోజు అనుకోకుండా ఇక్కడ అది ఏర్పాటు నేను కూడా ఒక కళాకారుని, సింగర్ని. ఓకే ఓకే. నేను ఇది ఒక 1000 మంది కళాకారులను ఇంటర్వ్యూ చేసి ఒక గొడుగు కింద ఒక పుష్పగుచ్చంలాగా పెట్టాలని ఒక ప్రయత్నము. మీ ఆశయానికి ధన్యవాదాలు. మంచి మంచి అభిప్రాయం. ఇప్పటి వరకు ఒక 250 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఓకే ఓకే. అట్టడుగు ఉండే కళాకారుని కూడా ప్రజలకు తెలియజేయాలని. సో మీరు వచ్చారు, మీరు అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ధన్యవాదాలండి మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి నంది అవార్డులు ఇంకా ఒక డజన్ సంపాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎంత మంచి కళాకారుని పరిచయం చేశాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునాథ్. థ్యాంక్ యూ.